ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చెప్పుకుంటే ఒక తంట, చెప్పుకోకపోతే ఒక తంట. చెప్పుకుంటేనేమో పద్దాక ఎప్పుడు చూసినా అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటానే ఉంటావు. ఏదో ఒక పని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి మాట్లాడతారు. చెప్పుకోలేదనుకో ఏదైనా పెయిన్ వస్తే నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది అని మాట్లాడతారు. మొత్తానికి ఎలా అయితే అనడం మాత్రం పక్కా. ఇందులో ఏ డౌటు లేదు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆడవాళ్ళు మెయిన్‌గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఎందుకంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ లేదనుకోండి ఇప్పుడు మీరు బానే ఉండొచ్చు ఫిజికల్‌గా. తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్నాళ్ళు మనకి గ్యాప్ వచ్చేస్తది కదా! ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఆ పెయిన్ అనేది చాలా సివియర్‌గా ఉంటది. అది ఫేస్ చేయాల్సింది మాత్రం మీరే. మీ చుట్టుపక్కలోళ్ళు, మీ హస్బెండో, మీ అత్తయ్య, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కాదు. మీరే ఫేస్ చేయాలి. సో, నేను చెప్పేదేంటంటే నా సిట్యుయేషన్‌కే వస్తే నాకప్పుడు చేసి పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు. మా హస్బెండ్ ఉండి చూసుకోవడానికి ఆయన వెళ్తేనే మాకింట్లో ఫుడ్. సో, ఆయన కూడా ఉండి చూసుకోవడానికి లేదు. అమ్మ, నాన్న లేకపోతే రిలేటివ్స్‌లో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటే ఓకే. బట్ ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఉండే వాళ్ళని చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తా ఉంటుంది.